ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. ఈ మానవ జీవితం అంతా కూడాను ఒక రోజు అని భావిస్తే రాత్రి అనేది సుదీర్ఘమైన సమయం. శ్రీకృష్ణుని గుర్తించటం, వానికి చెందిన తెలివి కలగటం అనేది పగలుగా గుర్తెరగాలి. ఒకసారి మనకు పగలు గనక ఏర్పడితే మరి రాత్రి అనేది రానే రాదు. అంటే కృష్ణ పరమాత్మ గురించిన ఆలోచన గనక మనలో ఉద్భవించినట్లయితే ఇక మన జీవితంలో చీకటి అనేది ఉండదు అని ఆండాళమ్మ తల్లి విశదీకరిస్తోంది. జీవుడెత్తినటువంటి జన్మల్లో మానవ జన్మ అనేటువంటిది చివరిదని, మనం కోరితే ఈ యొక్క మానవ జన్మ రాలేదని, అంతర్యామిగా ఆ పరమాత్మ ఉండి మనందరినీ కూడాను నడిపిస్తున్నాడు అని, మనని బ్రతికించటానికి మానవత్వం ఉన్నటువంటి పశు ప్రవృత్తులు అనేటువంటివి తొలగించుకున్నట్లయితే, పశు ప్రవృత్తులు అంటే జ్ఞానం లేనటువంటి ప్రభావంతో కూడిన విశేషాంశాలు. ఈ జ్ఞాన సముపార్జనకు అద్భుతవంతమైన మంత్రం ఏమిటి? కేవలం నారాయణ మంత్రమే. ఆ నారాయణ మంత్రాన్ని గనక అనుష్ఠానం చేసినట్లయితే తప్పనిసరిగా జీవితం అంతా కూడా వెన్నెలమయం, చక్కటి జ్ఞానమయం అయి తీరుతుంది అని చెప్పేసి ఆండాళమ్మ తెలియచేస్తోంది. అసలు నేనెవరిని, నేనేమిటి, నా చుట్టూ ఉన్నటువంటి ఈ లోకపు విపరీత స్వభావాలు ఏమిటి, నిజమేమిటో తెలుసుకోవాలి అనేటువంటి తలంపు కూడా అప్పుడే ప్రారంభమై ఎప్పుడూ పగలుగానే జీవితాన్ని గడపాలి అనిపిస్తుంది. వీటి కోసం ఏం కావాలి? తిరుప్పావై కావాలి. జ్ఞానమనేటువంటి జ్యోతిని వెలిగింప చేసుకోవటానికి తిరుప్పావై ఒక్కటే అసలు సిసలైనటువంటి మార్గము అని ఆండాళమ్మ తెలియచేస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.